Hello viewers, welcome to Telugu Scit tutorials. This is cascading style sheets on Class-62. ఈరోజు మనము కర్సర్స్ గురించి ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ కర్సర్స్లో ఇంత మనం క్లాస్లో గ్రాబింగ్ అనేది చూసాం. ఈ క్లాస్లో మనం కర్సర్స్ అనే దాంట్లో ఏం చూస్తామంటే క్రాస్ హెయిర్స్ అయింది, వెయిట్ అయింది, అలియాస్ అయింది, కాపీ అయింది, గ్రాబింగ్ అయింది, మూవ్. ఈరోజు దేని గురించి డిస్కస్ చేస్తామంటే మూవ్. సెల్ కూడా అయిపోయింది, కాంటెక్స్ట్ మెనూ అయింది, హెల్ప్ అయిపోయింది, ఆటో డిఫాల్ట్ అయిపోయింది మోస్ట్లీ. ఇప్పుడు సెల్ గురించి చూద్దాం. సెల్ దానికోసమని మనము ఏం చేస్తామంటే నోట్ ప్యాడ్లో న్యూ ఫైల్ తీసుకున్నాం. ఇది ప్రోగ్రామ్ ఆన్ కర్సర్స్ ఆన్ మూవ్. ఇది ప్రోగ్రామ్. దీంట్లో బేసిక్ HTML ట్యాగ్స్ తీసుకుంటాను. HTML బిగిన్, HTML క్లోజ్. దీని లోపల హెడ్ తీసుకుంటా, హెడ్ తీసుకుంటాను. తర్వాత హెడ్ క్లోజ్. విత్ ఇన్ ద హెడ్ టైటిల్ తీసుకున్నాం. టైటిల్ బిగిన్, తర్వాత టైటిల్ క్లోజ్. ఈ టైటిల్ లోపల ఏం చేస్తామంటే కర్సర్స్ ఆన్ మూవ్ అనేది ఉంది కదా, దీన్ని పెడతాం. కర్సర్స్ ఆన్ మూవ్, కాపీ హియర్, కర్సర్స్ ఆన్ మూవ్. ఓకే, ఆఫ్టర్ టైటిల్ ఏముంటుంది మనకు తెలుసు, స్టైల్ బిగినింగ్, స్టైల్ క్లోజ్. విత్ ఇన్ ద స్టైల్స్ మనం స్టైల్స్ ఇస్తాం. ఆ స్టైల్స్ ఇచ్చే మునుపు మనం ఇక్కడ బాడీ తీసుకోవాలి. ఫస్ట్ బాడీ, బిగినింగ్ ఆఫ్ ది బాడీ, ఎండింగ్ ట్యాగ్ ఆఫ్ ది బాడీ. దిస్ ఈజ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు బాడీ లోపల మనం ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాం. డివ్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు డివ్ లోపల సమ్ టెక్స్ట్ పేస్ట్ చేయాలి. ఓకే, ఫర్ దట్ గో టు గూగుల్, కాపీ దిస్ లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్ అండ్ పేస్ట్ హియర్. దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తాం. ఫైల్లోకి పోయేసి క్లిక్ సేవ్ యాస్. ఈ సేవ్లో CSS ప్రోగ్రాంలో ఏమిది, CSS క్లాస్ ఇది వచ్చి కర్సర్స్ మీద కాబట్టి కర్సర్ అండర్స్కోర్ ఏంటిది, దీని మీద మూవ్ .html అని ఫైల్ సేవ్ చేశాను. ఇప్పుడు ఫైల్లోకి వెళ్తాం. వెళ్ళి ఫైల్లో కర్సర్ మూవ్ అనేది ఎక్కడుందో చూస్తాం. కర్సర్ మూవ్, కర్సర్ అండర్స్కోర్ మూవ్, ఇది ఇక్కడ ఉంది. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ విధంగా టెక్స్ట్ వచ్చింది. ఇది ఆర్డర్గా లేదు, దీనికోసమని మనము స్టైల్స్లోకి వెళ్ళి ఈ స్టైల్స్లో మామూలుగా బార్డర్ అని చెప్పి తీసుకుంటాం కదా, బార్డర్ 10 పిక్సెల్స్. అదేవిధంగా సాలిడ్, గ్యాప్, సమ్ ఇండిగో బ్లూ ఇస్తాం. బ్లూ ఇచ్చి దీన్ని దేంట్లో డివ్లో పెట్టాలి. డివ్లో పెట్టకపోతే ఇది వర్క్ అవ్వదు. సో డివ్ బ్రాకెట్ బిగిన్, ఇక్కడ
క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఫైల్లో పోయి సేవ్ క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తామంటే రీఫ్రెష్ చేస్తాం. ఆల్ ట్యాబ్ ఇక్కడికి పోయేసి దీన్ని తగ్గిస్తాము. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాం. హలో, బార్డర్ డివ్ 10 పిక్సెల్స్, సాలిడ్ బ్లూనే బార్డరే, కరెక్టే, స్టైల్స్ లోపలనే వచ్చింది. ఇంకా డివ్ బార్డరే కదా 10 పిక్సెల్స్. ఓహో, నేను ఇచ్చినప్పుడు కోలన్ ఇవ్వాలి. కంట్రోల్-S, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాం. ఈ విధంగా బార్డర్ అనేది మనకు ఇట్లా వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ బార్డర్. ఓకే, దీనికి ఇప్పుడు విడ్త్ ఇవ్వాలి. విడ్త్ కోలన్ ఎంత ఇస్తాము? 750 పిక్సెల్స్ ఇచ్చి సేవ్ చేస్తాం. కంట్రోల్-S, ఆల్ట్ ట్యాబ్ వేసి రీఫ్రెష్ చేస్తాం. ఈ విధంగా వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు నేను హైట్ కూడా ఇస్తాను. హైట్ ఒక 350 పిక్సెల్స్ ఇస్తాను. సేవ్, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్ చేస్తాం. 350 ఎక్కువ, 300. ఓకే, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్ చేస్తాం. ఇంత ఉంది. 250 ఇస్తే 250. కంట్రోల్-S, ఆల్ట్ ట్యాబ్, రీఫ్రెష్. ఈ విధంగా వచ్చింది. ఓకే, దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు విడ్త్ అయిపోయింది, హైట్ అయిపోయింది. టెక్స్ట్ అలైన్మెంట్ ఇస్తాం. అలైన్ కోలన్ జస్టిఫై సెమీకోలన్ పెడతాను. కంట్రోల్-S, ఆల్ట్ ట్యాబ్, జస్టిఫై చేస్తాను. ఎందుకంటే చూడండి, ఈ పక్క రైట్ కార్నర్లో ఎలా ఉంది, ఆర్డర్ లేదు కాబట్టి ఆర్డర్ కోసం జస్టిఫై చేసామంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు కర్సర్ తీసుకుందాం. ఇంతవరకు చాలా కర్సర్స్ చూసాము. లాస్ట్ చూసిన కర్సర్ వచ్చేసి మనకు ఏంది ఆ కర్సరు అంటే గ్రాబ్. ఏం కర్సర్ గ్రాబ్ ఇక్కడ ఉంది. గ్రాబింగ్. ఈరోజు మన కర్సర్ వచ్చేసి ఏంటంటే మూవ్, MOVE, మూవ్. ఇక్కడన్నో చూశాను. మూవ్ ఇక్కడ ఉంది, మూవ్. సో ఇదే మూవ్. కాపీ, LSC కర్సర్, పేస్ట్, సెమీకోలన్. కంట్రోల్-S, సేవ్, ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. చేసి ఇక్కడ కర్సర్ ఎట్టు పెట్టినప్పుడు ఎలా ఉంది ఇది చూడండి. మూవ్ ఉన్నప్పుడు కూడా మూవ్ ఇలా వచ్చింది. మూవ్. ఆల్ స్క్రాల్ అన్నప్పుడు కూడా ఇలాగే సింబల్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఇలాగే వచ్చింది. సో ఇది ఓకే. మిగతా కర్సర్స్ అంతా కూడా తెలుసు మనకి. ఫస్ట్ క్రాస్ హెయిర్ కామా, తర్వాత వచ్చి హెల్ప్ అనుకోండి, తర్వాత వచ్చేసి సెల్, తర్వాత వచ్చి కాపీ, తర్వాత వచ్చి అలియాస్, తర్వాత అటో, నెక్స్ట్ గ్రాబ్ కామా, గ్రాబింగ్ కూడా సిమిలర్, గ్రాబింగ్. నెక్స్ట్ కాంటెక్స్ట్ మెను, తర్వాత ఈ విధంగా చేసుకుంటా పోతే ఇప్పుడు ఈరోజు వచ్చింది మూవ్. నెక్స్ట్ కామా, ఆల్ స్క్రాల్. ఈ విధంగా మనకి ఇన్ని వచ్చాయి. సో దీస్ ఆర్ ద ఆల్ దీస్ కర్సర్ కమాండ్స్ అన్నమాట, కర్సర్ ఎలిమెంట్స్. ఓకే, ఇదే మనది ఫైనల్.
output. Okay, thank you very much. Thank you for watching. Please subscribe. ఈ క్లాస్